ఈ ప్రజలకు ఏదైతే మీరు అనుకున్నారో ఆ వాగ్దానాలు ఏమైనా ఇచ్చారా? ఖచ్చితంగా చిత్తూరు ప్రజలకి నేను ఏదైతే హామీ ఇచ్చానో అన్నా క్యాంటీన్, చిత్తూరులో ఆకలితో ఎవడు చనిపోకూడదు. సో రాష్ట్రంలోనే మొట్టమొదటి అన్నా క్యాంటీన్ ని ప్రారంభించింది చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. 3 నెలలు ప్రభుత్వం నుండి ఆర్డర్ వచ్చి ఆదేశాలు వచ్చే లోపల నేను నా స్వయోజితంతో చేశా. అంటే దిస్ ఈస్ ద వాల్యూస్ ఆఫ్ మై ప్రామిస్. నేను మాట ఇచ్చాను అంటే వ్యక్తిగతంగా కూడా నా ధనాన్ని వీక్షించి కూడా నా మాటని కాపాడుకునే క్రమంలో ఉంటాను. అలాగే తర్వాత అడవిపల్లి రిజర్వాయర్ నుండి నీళ్లు తెస్తానని నా చిత్తూరు ప్రజలకు మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం మా ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో అడిగిన తక్షణం వారు దానికి సహకరించి ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ పనులు ప్రారంభమైనాయి. దీంట్లో మా కలెక్టర్ గారు కూడా కీలకంగా కష్టపడి పైన అన్నిటినీ మేనేజ్ చేసి మా ఎమ్మెల్యే గారు ఏదైతే ఈ అడిగారో ఇది ఇంపార్టెంట్ ఫర్ పబ్లిక్ అని చెప్పారో, సో మా ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని సాటిస్ఫై అయ్యి నిధులు ఇచ్చినందుకు వారికి కూడా ఇప్పటికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అలాగే యూనివర్సిటీ అడిగాను, యూనివర్సిటీ స్థలాన్ని కాపాడా, దానికి యాక్సెసిబిలిటీకి రోడ్డు కావాలి, రోడ్లు వేసా. ఆ బిల్డింగ్ రెన్యువేట్ చేయాలి, పోయి చూడండి రెన్యువేట్ చేశాను. గత 30 ఏళ్లుగా టాయిలెట్స్ కానీ బిల్డింగ్ లీకేజెస్ కానీ పెయింటింగ్ కానీ అట్లీస్ట్ మరమ్మతు చేయని క్రమంలో నేను ఈ పట్టణానికి వచ్చి ఎమ్మెల్యే అయిన తక్షణం మనకి నీట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే వీఆర్ నాక్ కి సెలెక్ట్ అయింది. సో ఆ సెలెక్షన్ ఇట్ సెల్ఫ్ వీఆర్ నియర్ టు ది యూనివర్సిటీ. కాబట్టి మనం గడిచిన 10 నెలల్లోనే యూనివర్సిటీ కానీ నీళ్ళు అనేది కానీ 10వ రోజు ఇస్తామని కాదు చెప్పింది. నేను గెలిచిన తక్షణం వీటిని చేస్తాను అన్న. ఇంకొక 10 నెలల వ్యవస్థలో నీళ్లు అందుబాటులోకి వచ్చేస్తాయి. అన్ని చెరువుల్ని పొడికి తీపిస్తున్నా, అన్నిటికీ వాటర్ లింకప్ చేసి వాటర్ని ఎప్పుడైతే మనం ప్రొడ్యూస్ చేస్తామో అన్ని బోర్వెల్స్ రీఛార్జ్ అవుతుంది. సో ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య లేకుండా చూస్తానని చెప్పా. ఆ మాట ప్రకారం 50 బోర్లు వేయడం జరిగింది. ఎక్కడ కూడా మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ నియోజకవర్గంలో కూడా 50 బోర్లు వేసినట్టు చరిత్ర లేదు. నా నియోజకవర్గంలో 40 ఓన్గాను వేసాము, మున్సిపాలిటీ తరఫున కూడా వేసాము. అలాగే వర్కుల విషయానికి వస్తే మాకు నరేగా ఫండ్స్ కావచ్చు, 15th ఫైనాన్స్ ఫండ్స్ కావచ్చు, వచ్చినంతలో మా పార్టీ కార్యకర్తలకు కావచ్చు, అందరికీ కావచ్చు సమానంగా వర్కులు ఇచ్చి అందరినీ కూడా ఎగ్జిక్యూట్ చేసి దాదాపు ఒక 40 కోట్ల వర్క్ ఇప్పటికి జరిగింది. అదే గత ప్రభుత్వంలో 5 ఏళ్లు చూసుకుంటే మున్సిపాలిటీలో 34 కోట్ల పని జరిగితే నా అదృష్టం 10 నెలలకే 30 కోట్ల వరకు చేసాం. 10 నెలల్లో ఇవన్నీ నోటితో చెప్పడం కాదు. మీరు మున్సిపాలిటీలో పోయి కూర్చున్నా నేను గెలిచిన రోజు నుండి ఈ రోజు దాకా ఎన్ని వర్క్స్ ఎగ్జిక్యూట్ చేశామో, ఎన్ని కోట్లు దాని వాల్యూ అర్థమైనా. గత ప్రభుత్వంలో 5 ఏళ్లుగా మున్సిపాలిటీలో ఎన్ని కోట్ల వర్క్ జరిగింది అనేది మీకు ఇస్తారు. అది మీరు ఆర్టీఐలో తీసుకున్నా కూడా తెలుస్తుంది. కాబట్టి మా ఒక చిత్తశుద్ధి అనేది మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల్లోకి వెళ్తే అట్లీస్ట్ 10 రోడ్లు డిమాండ్ ఉంటే 4 రోడ్లన్నా వేస్తున్నాం. ఇప్పటికి ఆ 10 రోడ్లు కూడా పూర్తి చేసే బాధ్యత స్మార్ట్ టౌన్ చేస్తాను అని చెప్పి ఆ స్మార్ట్ టౌన్ కావాల్సిన అన్ని పనులు పూర్తి చేసి నెక్స్ట్ ఎలక్షన్ కి వెళ్తా. టీడీపీ యొక్క నినాదము ఈ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు. ఇది నిజమైన 100%. మీరు తెలుగుదేశం పార్టీ పెట్టి ఈ 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేను చెప్తున్నాను, మా లోగో ఏమైతే ఉందో కూడు గుడ్డ నీడ. అంటే మేము హౌసింగ్ లో మీరు చూసారంటే టిట్కో హౌసింగ్ తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు. అద్భుతమైన ఇండ్లు. మీరు ఎక్కడైనా పోయి టిట్కో హౌసింగ్ చూసారంటే, ఒక వీడియో చేశారంటే మా విలువలేమి, మా ఆలోచన ఏమని తెలుస్తుంది. కూడు గుడ్డ అన్నారు. ఎక్కడ కూడా చదువు ఎడ్యుకేషన్ కి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున కానీ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గా కానీ, అంటే వ్యక్తిగతంగా కూడా మా పార్టీ ప్రభుత్వానికి లింక్ చేసి ఈ రోజుకిను మేము ఎక్కడ కూడా మేము ఏం మాట ఇచ్చామో అలాగే అన్నా క్యాంటీన్లు పెట్టి ఎక్కడ కూడా ఆకలి ఉండకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే మంచి భోజనాన్ని, కష్టపడే వ్యక్తులు వారి కూలి గిట్టదు కాబట్టి వారి కోసం అన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ హైవేల పైన అన్నా క్యాంటీన్లు పెడితే అవన్నీ మూసేశారు. తిరిగి ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు 200 చిల్లర స్టార్ట్ అయినాయి. అలాగే అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం 200-200తో అట్లీస్ట్ 1000 అన్నా క్యాంటీన్లు పెడితే ఎక్కడ కూడా ఆకలితో చనిపోయినట్టు ఒక్క వార్త వినకూడదు అని. సో ఈ అన్నా క్యాంటీన్ల మీద కాన్సన్ట్రేట్ పెట్టుకుంటే కానీ వాళ్లకు సంపాదించుకున్నటువంటి అవకాశాలు, ఉద్యోగాలు, అర్హత దాని మీద కాన్సన్ట్రేట్ పెడితే ఇంకా బాగుంటుంది కదా సార్. ఎందుకు ఈ రోజు వైజాగ్ కి మీరు చూసారంటే, వైజాగ్ అనేది ఎప్పుడు డెవలప్ అయింది? హుద్దూద్ తుఫాన్ వచ్చి కొట్టుకోపోతే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పోయి అక్కడ 7 రోజులు బస్సులో ఉండి మానిటరింగ్ చేసి స్వయాన ఆయనే నిలబడుకొని అన్ని చేసిన ముఖ్యమంత్రిని ఎవరినైనా ఒక్కరిని చూపండి ఈ దేశంలో, రాష్ట్రంలో దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా తుఫాన్ వచ్చినప్పుడు అక్కడికే వెళ్ళి వారం రోజులు ఆయనే నిలబడి ఒక స్వయాన ముఖ్యమంత్రి ఆ స్పాట్ లో ఉండి చేసిన అధికారం ఉన్నది అంతే కదా. అధికారం ఉన్నా లేకపోయినా
లేనప్పుడు మనం చేయడానికి అధికారులు మన మాట అవును, విన్నారు correct. కదా. ఆ రోజు అద్భుతమైన ఒక వైజాగ్ తయారు చేశాడు ఆయన.